హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీతో మా రూమ్ టూర్ని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా రూమ్ టూర్ చూసే ముందుగా అసలు నేను ఏమీ అరేంజ్ చేయకముందు ఈ రూమ్ ఎలా ఉన్నది అనేది నేను మీకు షేర్ చేశాను. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. నేను ఇది డిఐవై చేశాను. ఇలా ఇంకొక డిఐవై కూడా చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఈ డిఐవైస్ నేను ఎలా చేశాను అనేది నేను మీకు ఆల్రెడీ వీడియోస్ని షేర్ చేశాను. ఇన్ కేస్ మీరు చూడనట్లయితే కనుక ఎలా చేశాను అనేది మొత్తం కూడా ఆ వీడియోకి సంబంధించిన లింక్ని నేను పైన ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అండి. ఇది చేయడానికి మీకు స్పెషల్గా పెయింటింగ్ లాంటివి ఏమీ రావాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నాకు కూడా పెయింటింగ్ రాదు. బట్ చెయ్యాలి, మన రూమ్లో పెట్టుకునేది మనమే చేసుకుంటే అదొక సెపరేట్ ఫీలింగ్ కదా, దానికోసం అని చెప్పేసి నేనే ట్రై చేశాను ఈసారి. తర్వాత రూమ్ ఎప్పుడైనా కానీ మీకు చిన్నగా ఉన్నట్లయితే మీరు దాన్ని కొంచెం స్పేషియస్గా పెద్దగా కనబడేలాగా చేయాలి అంటే ఇలా వైట్ కలర్ కర్టెన్స్ కానీ లేదంటే వైట్ కలర్ వాల్స్ కానీ పెయింటింగ్ వైట్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు రూమ్ ఉన్నదానికంటే స్పేషియస్గా కనిపిస్తుంది. మా రూమ్ ఆల్రెడీ పెద్దగానే ఉంటుంది, అయినా కానీ నాకు ఇంకొంచెం ఎలా అంటే నాకు స్పేషియస్గా అలా ఉన్నట్టు అనిపించడం అనేది ఇష్టం. సో అందుకని ఇక్కడ నేను వైట్ కర్టెన్స్ని కూడా యూజ్ చేశాను. ఇది సెకండ్ డిఐవై అండి. దీన్ని ఎలా చేశానో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఈ డిఐవైల్ని నేను వాల్కి ఎలా స్టిక్ చేస్తాను అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఈ డబల్ సైడెడ్ టేప్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి ఈజీగా మనం యూజ్ చేసినటువంటి డిఐవైకి వెనకాల కనుక ఇలా అతికించి వాల్కి అతికించినట్లయితే 2 సైడ్స్ మనకి ఈ గ్లూ ఉంటుంది కాబట్టి ఈజీగా స్టిక్ అవుతుంది. ఈ సెకండ్ డిఐవైలో మేము ఇట్లా కొన్ని ఫ్రేమ్స్ లాగా చేసాము. వీటిని స్టిక్ చేయడానికి ఈ డబల్ సైడెడ్ టేప్నే యూజ్ చేసాము. దీనికోసం ఫస్ట్ మేము మార్క్ చేసుకుంటున్నాము ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. ఇది చాలా పెద్ద వాల్ అండి. దీనికి మిడిల్లోకి వచ్చేలాగా పెట్టడం కోసం ఈ పైప్స్ హెల్ప్తో మెజర్ చేసుకుని మార్కింగ్స్ పెట్టుకుంటున్నాం ఫస్ట్. ఇలాంటివి పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి ముందుగానే అంటే ఇలా నేను చేసినటువంటి ఫ్రేమ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఒక 9 to 10 ఫ్రేమ్స్ తయారు చేశాను. సో వీటన్నిటిని ఫస్ట్ కింద పెట్టుకుని అరేంజ్ చేసుకొని చూసుకున్నాను ఏ ఆర్డర్లో పెట్టుకుంటే బాగుంటాయి అనేది. వీటిలోంచి మనం బేస్గా ఒక ఫ్రేమ్ని తీసుకుని ఫస్ట్ దాని పొజిషన్ని కనుక ఫిక్స్ చేసుకున్నట్లయితే మనకి రిమైనింగ్ అన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్రేమ్. ఇక్కడ నేను ఈ ఫ్రేమ్స్కి యూజ్ చేసినటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు ఒక్కొక్కటి స్పెషల్గా అనిపించినవి, అలానే నా పర్సనల్ ఇంట్రెస్ట్ని తెలియజేసే విధంగా ఉంటాయన్నమాట. అందుకే నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫ్రేమ్స్ చూసినట్లయితే యూట్యూబ్ అనేది ఇప్పుడు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ నాకు చాలా ఇష్టమైనది అంటే ఇప్పుడు యూట్యూబ్. సో అందుకని నేను యూట్యూబ్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకున్నాను. అలానే కొన్ని ఇన్స్పిరేషనల్ కోట్స్, నన్ను బాగా ఇన్స్పైర్ చేసేటువంటి కోట్స్ అనిపించిన వాటిని ఇక్కడ పెట్టుకున్నాను. అందులో ఎంజాయ్ టుడే, నెక్స్ట్ ఇక్కడ ఒక పేర్ కప్పులు ఉన్నది ఉంది కదా, ఇది కూడా నాకు చాలా నచ్చింది. పింక్ అండ్ బ్లూ అనేవి నాకు కార్తీక్ గారికి ఫేవరెట్ కలర్స్ అండి. అందుకే నేను ఇక్కడ ఫ్లెమింగోస్ కూడా అలా కలర్ కాంబినేషన్లో ఉన్నాయి పెట్టాను. నెక్స్ట్ మీకు అడ్వెంచర్ అవైట్స్ అని ఉంది కదా, మా ఇద్దరికి కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో అలా ప్రతి ఫ్రేమ్కి మాకు కూడా ఒక కనెక్షన్ అనేది ఉంది. సో అలా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను, ర్యాండమ్గా ఏం పిక్చర్స్ తీసుకొని పెట్టుకోలేదు. నెక్స్ట్ ఈ టేబుల్ నేను మీకు ఆల్రెడీ నా ఐకియా హాల్లో షేర్ చేశాను. ఇక్కడ నాకు ఇప్పుడు రూమ్ కూడా కొంచెం స్పేషియస్గా ఉంది కాబట్టి నేను నా బెడ్రూమ్లోనే వర్క్ స్పేస్ని కూడా సెపరేట్గా పెట్టుకుందాము అనే ఐడియాతో ఇలా ఇక్కడ ఒక స్టడీ టేబుల్ని తీసుకున్నాను. దీన్ని నాకు లైటింగ్ పడే విధంగా నేను బ్యాక్గ్రౌండ్ లైటింగ్ వచ్చేలాగా చూసుకొని విండోస్ పక్కన పెట్టుకున్నాను. దీని మీద ఆర్గనైజ్ చేసుకోవడానికి కొంచెం నీట్గా మనకి డెకార్స్ లాంటివి, నేను ఒక ఫోటో ఫ్రేమ్, నెక్స్ట్ ఈ లాంతర్ లాంటిది, అలానే ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్, క్లాక్ తీసుకున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఐకియాలో తీసుకున్నానండి. వీటికి సంబంధించిన ప్రైజెస్ అన్నీ కూడా నేను క్లియర్గా నా ఐకియా హాల్లో మీతో షేర్ చేశాను. ఈ క్లాక్ నేను ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఆ హాల్ వీడియోలో చూపించలేదు, అందుకే ఇవాళ నేను మీతో అది కూడా షేర్ చేస్తున్నాను. ఈ క్లాక్లో మనకి అలారం ఉంటుంది, క్లాక్ ఉంటుంది, థర్మోమీటర్ ఉంటుంది, అలానే టైమర్ కూడా ఉంటుంది. వెనకాల మనకి ఇలా సెట్ చేసుకోవడానికి ఈ 2 బటన్స్ ఉన్నాయి.
దీన్ని మనం జస్ట్ రొటేట్ చేసినట్లయితే కనుక అవి చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇది మ్యారేజ్ ఫోటో అండి. నేను ఈ ఫ్రేమ్‌లో ఈ మ్యారేజ్ ఫోటోని పెడుతున్నాను. అండ్ నాకు రూమ్ అంతా కూడా సింపుల్‌గా ఉండడం అంటే ఇష్టం. నాకు ఆ ఐటెమ్స్ అన్నీ కూడా ఎక్కువగా క్లమ్జీగా అనిపించే కంటే కూడా మినిమలిస్ట్‌గా ఉండడం అనేది చాలా ఇష్టం. సో, అందుకే ఐటెమ్స్ చాలా తక్కువగా సింపుల్‌గా ఉన్నవే తీసుకున్నాను. అండ్ మీరు చూసినట్లయితే వెనక నుండి నాకు సన్‌లైట్ కూడా పడుతుంది. ఇలా వర్క్ చేసుకునేటప్పుడు లేదంటే చదువుకునేటప్పుడు ఈ విండోస్ ఓపెన్ చేసుకున్నట్లయితే నాకు ఫుల్ న్యాచురల్ లైట్ వస్తుంది. ఈ బుక్‌ని నేను మినిజోలో తీసుకున్నానండి. ఇది నాకు చాలా బా నచ్చింది. ఈ ఫ్లెమింగో ప్రింట్ ఇదంతా కూడా పైన నాకు ఈ స్పైరల్ అనేది నోట్‌బుక్ చాలా బా అనిపించింది. సో, వర్క్ రిలేటెడ్‌వన్నీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్నీ రాసుకోవడానికి అది నేను అది పెట్టుకున్నాను. అలానే ఈ చైర్ ఇక్కడ ఇంట్లో ఆల్రెడీ ఉంది. సో, నేను కొత్తగా చైర్ అనేది ఏం తీసుకోలేదు. అండ్ ఇది నాకు పర్ఫెక్ట్ సైజ్ అండ్ చాలా కంఫర్టబుల్‌గా కూడా ఉంటుంది వర్క్ చేసుకునేటప్పుడు అది. నెక్స్ట్ దీని మీద కూడా నేను ఎక్కువ ఐటెమ్స్ ఏమి పెట్టదలుచుకోలేదు. జస్ట్ ఈ బాక్స్‌లో ఏమన్నా సడెన్‌గా హడావిడిలో ఉన్నప్పుడు అది స్టోర్ చేసుకోవడానికి ఈ బాక్స్ ఒకటి పెట్టుకున్నాను. అలానే బ్యాగ్స్ ఉంటాయి కదా! సో, ఆఫీస్ బ్యాగ్స్ ఇవి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రాంగానే పెట్టేయకుండా ఉండడం కోసం దీనిలో కింద ర్యాక్‌ని నేను అలా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవడానికని ఉంచాను. ఇవి నేను ఈ డీఐవైస్ కోసం కొన్నటువంటి యాక్రిలిక్ పెయింట్స్ అండి. ఆల్రెడీ 2 డీఐవైస్ అనేది కంప్లీట్ చేసేసాను కదా! సో, అందుకని వీటిని ఇప్పుడు స్టోర్ చేయడానికని ఈ కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది టేబుల్ మేట్ ఫ్రెండ్స్. ఇది నేను ఇదివరకు నా దగ్గర ఈ స్టడీ టేబుల్ లేకముందు దీన్నే యూజ్ చేసేదాన్ని నా వర్క్ చేసుకోవడానికి. బట్ ఏంటంటే మంచం మీద కూర్చొని ఇది పెట్టుకొని చేసుకునేటప్పుడు అది కొంచెం నెక్‌కి కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు అన్న ఫీలింగ్ ఒకటుంది నాకు. సో, అందుకే స్టడీ టేబుల్ తీసుకొని ఇంక అక్కడ సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే దీంతో అవసరం ఏం లేదు. సో, అందుకని పైన పెట్టేస్తున్నాను. ఇదంతా కూడా మేము ఒక రోజులో మొత్తం కంప్లీట్ చేయలేదండి. ఇది మేము పార్ట్స్‌గా స్లోగా కొంచెం కొంచెంగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. ఈ బెడ్ షీట్ నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇది నేను పూణే డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇదంతా కూడా బేబీ పింక్ కలర్ వచ్చి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇవి పిల్లో కవర్స్ కొంచెం పెద్దగా అనిపించాయి నాకు. మామూలు సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. బట్ క్లాత్ అండ్ కలర్ అయితే గనుక సూపర్బ్‌గా ఉంది. నెక్స్ట్ ఈ జాయ్‌ఫుల్ స్టూడియో క్యాబినెట్ కూడా పూణేలో డీమార్ట్‌లో తీసుకున్నదే నేను. దీన్ని కూడా ఏవన్నా నా ఐటెమ్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి దానికి యూజ్ చేస్తున్నాను.
దానిపైన ఇలా ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్ పెట్టాను. ఇందులో చార్జర్స్ కానీ, ఇలా స్పైక్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈజీగా పట్టేస్తాయి పెద్ద బాక్స్ కాబట్టి. అండ్ అంత క్లమ్జీగా లేకుండా నీట్‌గా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో నేను ఏ ఐటెమ్స్ ఎక్కడ కొన్నాను అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నానండి. సో, మీకు కూడా ఇన్ కేస్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఒక ఐడియా ఉంటుందని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా అయితే సర్దడం అయిపోయింది. ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకొని మీకు ఒకసారి రూమ్ అంతా ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. ఈ బీన్ బ్యాగ్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఇంట్లోనే ఉంది. సో, ఇదేంటంటే మనం నార్మల్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు అది ఫ్రీగా రిలాక్స్ అవ్వడానికి అది బావుంటుంది కదా! అందుకని అది అలానే ఉంచేశాను. అలానే ఇందాక బ్యాగ్స్ పెట్టింది ఏదైతే ఉన్నాయో అన్నీ ఒకవైపుకే మొత్తం బ్లాక్ అయిపోకుండా ఉండడానికి ఇటు సైడ్‌కి షిఫ్ట్ చేశాను. ఈ రూమ్ అంతా బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను మేకోవర్ చేయకముందు ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను అసలు చేంజెస్ ఏమీ చేయకముందు రూమ్ అంతా ఇలా ఉంది. ఇప్పుడు నేను ఈ రూమ్ అంతా ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఈ స్టడీ చైర్ మా హస్బెండ్ గానీ, నేను కానీ ఇద్దరం వర్క్ చేసుకుంటున్నట్లయితే కనుక యూజ్ చేస్తాము. సో, ఇది కూడా ఇక్కడ ఒక సైడ్‌కి ఉంచాను. దాని పక్కనే మనకి బీన్ బ్యాగ్ కనిపిస్తుంది. ఈ రెండిటికి పైన నేను చేసినటువంటి డీఐవై ఫ్రేమ్స్ వచ్చాయి. ఈ ఫ్రేమ్స్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. లేదు ఇలా కావాలి అనుకునేట్లయితే కనుక మీకు ఇలాంటి ఫ్రేమ్స్ సిమిలర్‌గా ఉన్నవి ఐకియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ రీజనబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఇన్ కేస్ మీరు కావాలంటే అక్కడైనా ట్రై చేయొచ్చు. తర్వాత ఇటు సైడ్ ఏమో స్టడీ టేబుల్ అండ్ చైర్ ఇదంతా కూడా నా వర్క్ స్పేస్ ఇప్పుడు. వీటికి నేను ర్యాక్స్ లేకుండా చూసుకొని తీసుకున్నానండి టేబుల్ కూడా. ఎందుకంటే నాకు ఈ చైర్ మూవ్‌మెంట్ అనేది కింద ర్యాక్స్ ఉన్నట్లయితే కొంచెం లెగ్స్‌కి ఫ్రీగా ఉండదేమో అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇది నాకు చాలా చిన్న స్పేస్ కార్నర్‌లో ఉన్నది. సో, అందుకని ర్యాక్స్ లేకుండా చూసుకొని తీసుకున్నాను. ఈ పెన్ స్టాండ్‌ని కూడా నేను డీమార్ట్‌లోనే తీసుకున్నాను. తర్వాత టేబుల్‌కి పక్కనే జాయ్‌ఫుల్ స్టూడియో క్యాబినెట్ ఉంది. అండ్ దానిపైన ఒక స్టోరేజ్ బాక్స్. ఆ స్టోరేజ్ బాక్స్ కూడా సెట్ ఆఫ్ బాక్సెస్ అండి. అన్నిట్లో అది పెద్ద బాక్స్. ఇది కూడా నేను సెట్ డీమార్ట్‌లో తీసుకున్నాను. ప్రైస్ నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. అండ్ ఇక్కడ నేను కింద యూజ్ చేసిన మ్యాట్ కూడా ఇంట్లో ఆల్రెడీ ఉన్నదే యూజ్ చేశాను. ఇన్ కేస్ మీకు దీనికి సిమిలర్‌గా ఉన్నాయి కావాలి అంటే గనక ఇవి నేను హోమ్ సెంటర్‌లో చూసాను అండ్ హోమ్ టౌన్‌లో కూడా చూసాను.
అలాగే ఈ పింక్ కలర్ డస్ట్‌బిన్ కూడా నేను దీన్ని డీమార్ట్‌లో తీసుకున్నాను. అండ్ ఇది మంచం. చూసారు కదా ఫ్రెండ్స్, బెడ్‌షీట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మంచానికి పైనే ఇంకో డీఐవై, నేను ఫస్ట్ చూపించిన డీఐవై అనేది నేను ఇక్కడ స్టిక్ చేశాను. అండ్ ఇటు సైడ్ విండోస్ ఉంటాయి, పెద్ద విండోస్. సో వీటికి వైట్ కలర్ కర్టెన్స్, 2 కర్టెన్స్, అండ్ మధ్యలో నేను ఒక షేర్ కర్టెన్ యూజ్ చేశాను. అండ్ ఇవి కబోర్డ్స్. ఒకసారి కార్నర్ నుంచి చూసినప్పుడు మనకి రూమ్ మొత్తం ఓవరాల్ లుక్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. రూమ్‌లోకి ఎంటర్ అవ్వంగానే మనకి రూమ్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. ఈ మేకోవర్ మీకెలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలానే ఈ రూమ్ మొత్తంలో మీకు ఏ ఐటెమ్ అనేది బాగా నచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇది రూమ్ మేకోవర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రూమ్‌లో క్లాక్ విడిగా వాల్‌కి ఎక్కడా లేదు అనేది నాకు గుర్తొచ్చింది. సో అందుకే ఐకియాలోనే ఈ క్లాక్ కూడా, వాల్ క్లాక్ కూడా తీసుకున్నాను. ఇది కూడా నేను వైట్ కలర్‌ది తీసుకున్నాను. ఇది నాకు ప్రైస్ ₹155 పడిందండి. నేను ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇది నేను ఆన్‌లైన్‌లో చూసి తెప్పించుకున్నాను. కానీ సైజ్ కొంచెం చిన్నగా ఉంది. బట్ ఓకే, నాకు బాగా నచ్చింది.